బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార సారథిగా బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేరుస్తారా? స్టార్ క్యాంపెయినర్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్యూర్ స్టోరీని మూటగట్టుకున్న రాములమ్మ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సక్సెస్ కాగలదా? ఇంతకు రాములమ్మ కొత్త కొలువుపై పార్టీలో సీనియర్స్ ఏమనుకుంటున్నారు? లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్న తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కొత్త కుంపటి రాజేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న విజయశాంతికి ఇప్పుడు ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు అప్పగించడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాములమ్మ అసెంబ్లీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేసినా పార్టీ 19 స్థానాలకే పరిమితమైంది. ఆ ఫలితాలు చూసి కూడా విజయశాంతికి పార్లమెంటు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా ప్రమోషన్ ఇవ్వడాన్ని కొందరు సీనియర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ కు కొదవలేదు. రాజకీయంగా అపార అనుభవం ఉన్న హేమాహేమీలు ఉన్నప్పటికీ విజయశాంతికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇవ్వడం ఏంటన్న చర్చ పార్టీలో జరుగుతోంది. బీజేపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి టీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టికెట్ పై ఎంపీగా గెలిచారు. 2014లో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వ్యక్తిగతంగా పొలిటికల్ ట్రాక్ రికార్డు లేని రాములమ్మకు కీలక ప్రచార బాధ్యతలు ఎలా అప్పగిస్తారనేది కొందరు సీనియర్ల వాదన. కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండుని ఎదుర్కోవాలంటే ఆ స్థాయి నాయకుడికి ప్రచార బాధ్యతలు అప్పచెపితే ఆశించిన ఫలితాలు వస్తాయనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జానారెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఎవరికో ఒకరికి ప్రచార బాధ్యతలు ఇస్తే బాగుండేదన్న వాదన వినిపిస్తుంది. వీరు కాకుండా మాస్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డికి ఇచ్చిన పార్టీలో జోష్ వచ్చేదంటున్నారు. ఒకవేళ మహిళకే ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానం భావించి ఉంటే డీకే అరుణకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తే టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వగలమనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఇవేవీ పట్టించుకోకుండా స్టార్ క్యాంపెయినర్ గా ఫెయిల్యూర్ అయిన విజయశాంతికి మళ్లీ ప్రమోషన్ ఇవ్వడంపై సీనియర్లు రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్న లోక్సభ ఎన్నికలపై గంపడాసులు పెట్టుకుంది. ఇటువంటి సమయంలో రాములమ్మకు అప్పజెప్పిన పదవి పార్టీలో కుంపటిని రాజేసింది. విజయశాంతిని ప్రచార సారథిగా జీర్ణించుకోలేకపోతున్న నేతలు పార్టీతో అంటీ ముట్టనట్లు ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నారు. మరి వీరిని ఢిల్లీ పెద్దలు ఎలా కూల్చేస్తారో చూడాలి.